హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ. ఈరోజు మీకు డీప్ ఫ్రయర్ ఐబిఎల్ కంపెనీకి సంబంధించిన డీప్ ఫ్రయర్ని మేము అన్బాక్సింగ్ చేసి చూపిస్తాము. దాంతోపాటు అన్బాక్స్ చేసి వీటిలో ఫ్రై చేసి కూడా చూపించడం జరుగుతుంది. మోమోస్, సమోసా, వెజ్ నట్స్, ఇంకా ఇంకా వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైయర్స్, వీటిని మేము ఈ మిషన్లో ఫ్రై చేసి చూపిస్తాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము ఆలస్యం చేయకుండా. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ని మీరు బై చేసుకోవచ్చు. ముందుగా మీకైతే ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. పైకి లేపు, ఇక్కడ ఇది కూడా తీసి ప్యాకింగ్ మంచిగా చేసి బాగా తీసి అలా ముందు దిక్కు పైన మూతలాగా ఐబెల్ కంపెనీకి సంబంధించిన డీప్ ఫ్రైయర్ అండి. ఇది 1 year ఎక్స్ట్రా వారంటీ. నాకు తెలిసి దీని గురించి ఇచ్చుంటారు, పక్కన పెట్టేద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా నీట్గా చేశారు. ఇది మాత్రం ఇది కూడా తీసుకోవచ్చు. మనకి హ్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. పెట్టు ఇక్కడ ఇక్కడ సైడ్ వాళ్ళు, ఇది ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయి. రైట్, ఇలా. ఓకే, ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నాయి కదా, చూపి గ్యాప్స్లలో మనము ఈ రేక్ అనేది ఫిట్ అవ్వాలి. రేక్ అనేది ఇలా చేస్తే ఇలా ఉండిపోతుంది. ఆన్లైన్ పెట్టేసి మనం ఫ్రై అయినాక పెట్టేస్తే మనకి ఏమైనా ఆయిల్ ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది. ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇన్స్టాలేషన్ అయితే ఇదే అండి, ఫిట్టింగ్ అయితే ఇదే. ఏం లేదు, సింపుల్ ఈజీగా ఉంది ఫిట్టింగ్ అయితే. అంత పెద్ద ఆలోచించాల్సిన అయితే ఏమో. ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మనకి హీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, టెంపరేచర్, మనం ఎంతైతే టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పవర్ లైట్, హాట్ లైట్. ఈ తర్వాత మనం ఫ్రై చేస్తుంటే చూద్దాము. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. పొటాటో ఫ్రైస్ అయితే 143 degrees దగ్గర మనము ఫ్రై చేసుకోవాలనేసి. చికెన్ వింగ్స్ అయితే 179 degrees, చికెన్ లెగ్ ఫ్రై వచ్చేసి మనం 179 degrees దగ్గర, ఫిష్ లంప్ వచ్చేసి 179 degrees, స్టిక్ వచ్చేసి 179 degrees మనం హీట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. 179 ఇలా వాటిని ఫాలో అవుతూ మనం ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా. ముందుగా నేను మూత తీసేసి ఇందులో ఆయిల్ పోసుకుంటాను.
5 ప్యాకెట్స్ అయితే పోయడం జరిగింది. ఇప్పుడు నేను మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నా. ప్లగ్ పెట్టేసి ఓకే ప్లగ్ పెట్టేసినాం. చూడండి ఆన్ చేసాను. ఫస్ట్ మనం పవర్ రావడం అనేది తెలిసేది ఇక్కడ మనకి పవర్ లైట్ గ్రీన్ బటన్ తెలుస్తుంది. ఆ తర్వాత నాకు తెలిసి ఇప్పుడు ఇది హీట్ పెంచుకుంటాం కదా, అప్పుడు హాట్ లైట్ అనేది వెలుగుతుంది. నేను ఇప్పుడు దగ్గరగా 179 ఓకే చూడండి ఆయిల్ అనేది హీట్ అవుతున్నది. మీకు ఇట్లా ఇటు కింద నుంచి ఇట్లా మరుగుతున్నట్టు అనిపిస్తున్నదా? ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మనకి రెడ్ లైట్ కూడా వెలిగిపోయింది చూసారా? మామోస్ కొన్ని ఇచ్చుకపోయాయండి. ఇలా ఉన్నది అంతా కార్న్స్ ఉన్నాయి కదా, ఆ కార్న్ అంతా బయటకు వచ్చింది. మంచిగా ఫ్రై అయ్యాయి. కాకపోతే ఒక మామో పగిలిపోయి బయటకు వచ్చేసింది దాంట్లో ఉన్నదంతా. ఏమైందంటే మరి బయట నేను చాలాసేపు ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టాను. ఈ సెటప్ వీడియో సెట్టింగ్ చేసుకోవడం కోసం ఇలా ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమన్నా పగిలి ఉండొచ్చు. ఇది ఇసి పెట్టేసి ఇప్పుడు నీకు నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను. ఇప్పుడు ఆ పగిలిపోయిందంతా నేను ఈ జాలితోటి మొత్తం తీసేసుకొని మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా అంతా తీసేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేసి చూపిస్తాను. మనకి పెట్టిన ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ రాగానే మనకి రెడ్ లైట్ అయితే పడిపోతుంది. తర్వాత ఆయిల్ టెంపరేచర్, మనకు ఆయిల్ హీట్ అనేది అదే టెంపరేచర్ కంటిన్యూ అయితే అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. చూడండి ఎంత చక్కగా మనకైతే ఫ్రై అవుతున్నాయో. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఏం లేని ఇప్పుడు ఇలా తీసేసి ఇక్కడ మనము తగిలించుకొని ఇలా వదిలేస్తే ఇల్లో ఉన్న ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకోసం అన్బాక్సింగ్ చేసి మీకైతే ఈ వీడియో చూపించడం జరిగింది. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో బై చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరైతే ఈ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేను ఒక 5 days వాడిన తర్వాత ఫుల్ రివ్యూ, జెన్యూన్ రివ్యూ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే నాకైతే వీళ్ళు ప్యాకింగ్ చేసిన విధానమైన ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ పోసేసి నేను ఆన్ చేసుకొని మంచిగా హీట్ అవుతుంది. మనం ఏ టెంపరేచర్ అయితే పెడుతున్నామో అదే టెంపరేచర్లో మనకు మెయింటైన్ అవుతుంది. ఒక లెవెల్గా మనకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్లో మనం వేసి ఏదైనా ఫ్రై చేసుకుంటే అవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత చక్కగా మంచిగా ఫ్రై అయ్యాయో. మంచిగా అన్నీ ఒకే తీరుగా గోల్డెన్ కలర్గా మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ వీడియో నచ్చితే మళ్ళొక్కసారి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.